నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నా పేరు శాలిని బులెటిన్ అప్డేట్స్ చూద్దాం ట్రాఫిక్ సమస్యతో కర్నూలు జిల్లా ఆదోని ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు ఆదోని నగరంలో బైపాస్ పూర్తి కాకపోవడంతో పట్టణంలో భారీ వాహనాల రాకపోకలతో మిగతా వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి రోడ్లు వెడల్పుగా లేకపోవడంతో పెద్ద వాహనాలు ఊరు దాటే వరకు మిగతా వాహనదారులకు ఇబ్బంది ఎదురవుతుంది ఏదైనా పని మీద బయటకు వెళ్లాలంటే ట్రాఫిక్ సమస్యతో జాప్యం జరుగుతుందని పట్టణ ప్రజలు వాపోతున్నారు ఆఫీసులు వేళ పాఠశాలలు తెరిచే సమయంలో ట్రాఫిక్ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది ట్రాఫిక్ సమస్య వల్ల సమయానికి ఉద్యోగులు కార్యాలయాలకు విద్యార్థులు పాఠశాలలకు చేరుకోలేని పరిస్థితి నెలకొందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ట్రాఫిక్ సమస్యను క్రమబద్ధీకరిస్తామని వాగ్దానాలు చేస్తున్నా ఎన్నికల తర్వాత పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు రోడ్లను విస్తరిస్తున్నామని హడావిడి చేయడమే తప్ప రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా బైపాస్ పూర్తి చేస్తే పట్టణంలోకి వచ్చే భారీ వాహనాలు బైపాస్ మీదుగా వెళ్లి పట్టణంలో రద్దీ తగ్గుతుందని అంటున్నారు పట్టణంలో రోడ్లను విస్తరించి ట్రాఫిక్ ఇబ్బందులను శాశ్వతంగా తొలగించాలని ప్రజలతో మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు రెండో ముంబాగా ప్రసిద్ధిగాంచింది చెప్పి మనం చూస్తూ ఉన్నాం పత్రికల్లో కానీ మిగతా నాయకులు రాజకీయ నాయకులు సందర్భానికి విషయాలు కూడా అయితే రెండో ముంబాగా ప్రసిద్ధి ఆదోని పట్టణంలో మాత్రం నిత్యం ట్రాఫిక్ సమస్యలు ప్రజలు సతమతం అవుతూ నరకయాత్ర అనుభవించాల్సిన పరిస్థితి ఆదోని నియోజకవర్గం ప్రజలకి ఉంది అయితే ప్రస్తుత ఇప్పుడు గెలిచినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా ఆదోని అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రకటనలు కానీ ఉపన్యాసాలు చాలా ఉపన్యాసాలు చెప్పారు కాబట్టి ఆ ఉపన్యాసాలు కానీ ఆ ప్రకటనలు మేము కూడా సిపిఎం పార్టీగా స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా ఆదోని అభివృద్ధి పట్ల మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే ఆదోని అభివృద్ధి కావాలంటే ప్రకటన రూపంలో కాకుండా ఖచ్చితంగా అభివృద్ధి వైపు అడుగులు వేసే ప్రభుత్వం కూడా ప్లాన్ చేయాలి ప్రధానంగా ఆదోని ట్రాఫిక్ సమస్య అనేటువంటి తీవ్రమైన సమస్యగా ఉంది ఉదయం పూట కాలేజీకి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా కూడా పిల్లలు కానీ కాలేజీకి వెళ్ళిన చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది అదేవిధంగా ఆదోని పట్టణంలో పురాతనంగా ఉన్నటువంటి పాత ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా శ్రీనివాస్ భవన్ దగ్గర తిమ్మారెడ్డి బస్ స్టాండ్ కొన్ని బ్రిడ్జ్ కూడా పూర్తిగా పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది శిథిలావస్థకు చేరుకుంది వెంటనే మరమ్మతులు చేపట్టాలని చెప్పి కూడా ఇప్పటికే చాలా సార్లు కూడా పై అధికారులు కలెక్టర్ గారు కూడా అర్జీలు అనేది కూడా పోరాట రూపంలో చేశాం అయినా అధికారులు ఇప్పటివరకు కూడా చెవిటివాడి మీద శంఖం గురించి చందంగా ప్రకటన ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కూడా గతంలో ఉన్నటువంటి అధికారులు ఆ రకంగా ఉండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చొరవతోటి ఖచ్చితంగా ఈ పాత బ్రిడ్జి స్థానం కొత్త బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి అదేవిధంగా మన ఆదాయం సంబంధించి చిరకాల కోరుకున్నటువంటి బైపాస్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి వెంటనే పూర్తి చేయాలని చెప్పి సందర్భం కోరుతున్నాం అప్పుడైతే మనం బైపాస్ పనులు ఎప్పుడైతే పూర్తి అవుతాయో పెద్ద వెహికల్ ఉండేటువంటి హెవీ వెహికల్స్ అని కూడా ప్రాంతాలు పోవడానికి అవకాశం ఉంటుంది టౌన్ లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా మంచి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం దాంతోపాటు ఆదోని పట్టణంలో రోడ్లు వెడల్పు కార్యక్రమం అనేటువంటిది చాలా ఏళ్ళ నుండి రెడ్ మార్కులతో పేపర్లతో అదేవిధంగా మార్కులు వేసే ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ రోడ్డు వెడల్పు కార్యక్రమం అనేటువంటిది చేపట్టలేదు ఇప్పటికైనా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వెంటనే ఆదోని పట్టణ ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం వెంటనే రోడ్లు వెడల్పు కార్యక్రమాన్ని కూడా చేయాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుతున్నాం ఈ రకంగా ఆదోని పట్టణం సంబంధించి ట్రాఫిక్ సమస్య వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం